మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రంగన్న వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు రంగన్నను హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. హత్య జరిగిన టైంలో ఆయన వివేకా ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేసేవారు. హత్య జరిగిన రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు అక్కడ తాను నలుగురిని చూశానని రంగన్న సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు కొంతమేర ముందుకి కదిలింది. రంగన్న వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుల నుంచి ఆయనకు ప్రమాదం ఉంటుందనే అనుమానంతో 1+1 భద్రత కూడా కల్పించింది ప్రభుత్వం. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ప్రత్యక్ష సాక్షి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.